హాయ్ అండి, ముందుగా అందరికి రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఆగండి, ఇలా సింపుల్ గా విష్ చేస్తే ఎలా అంటారా? చలే రంజాన్ మాసం, ఆ పైన తిండి పిచ్చోళ్ళం. ఏదైనా స్పెషల్ గా చేసుకుంటే బాగుంటుంది కదా. స్పెషల్ అనగానే మనందరికి గుర్తొచ్చేది చికెనే. మరి ఆ చికెన్ తోనే సింపుల్ గా కట్లెట్స్ తయారు చేసుకుందామా? అయితే వచ్చేయండి. దానికోసం నేను ఇక్కడ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీస్తానండి. మనం మిక్సీ పట్టుకోవాలి, అందుకే బోన్లెస్ చికెనే తీసుకోవాలండి. బోన్ ఉన్నది అయితే మనకి మిక్సీ పట్టుకోవడం కష్టం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలి, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 ఇలాచి, అలాగే 4-5 లవంగాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ని వేసేసుకోవాలి. దీంతో పాటుగా సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాకు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలండి, కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోండి. కారం వేయం ఇందులో, మిరియాలు పచ్చిమిర్చితో వచ్చిన కారమే, అందుకే పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల నిమ్మరసము, ఒక అరకప్పు శనగపిండి వేసుకోవాలి. మీకు శనగపిండి ఇష్టం లేనట్లయితే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా అక్కడక్కడ కొంచెం ముక్కలు తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, మనకి చక్కగా ఉండవుతుంది కదా. మీకు సరిగ్గా ఉండరానట్లయితే మనకి ఇంకొంచెం శనగపిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చేత్తో ఇలా చక్కగా కట్లెట్స్ లాగా చేసేసుకుని డైరెక్ట్ గా మనం ప్యాన్ లో పెట్టేసేసుకోవడమేనండి. మీరు కవర్ మీద అయినా చేయొచ్చు, నేను ఇక్కడ డైరెక్ట్ గా చేత్తోనే చేసేస్తున్నాను. చక్కగా వచ్చేస్తాయండి. కొంచెం ఎడ్జెస్ అనేవి కొంచెం షేప్ చేసుకోండి, విరిగిపోకుండా ఉంటాయి. ఇలా షేప్ చేసేసుకుని మనం డైరెక్ట్ గా ప్యాన్ లో పెట్టేసేసుకోవడమే. ఇలా అన్ని కట్లెట్స్ తయారు చేసేసుకుని ప్యాన్ లో పెట్టేసేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలండి, ఎందుకంటే పచ్చి చికెన్ తీసుకున్నాం కదా, అందులోనూ తక్కువ ఆయిల్ తో చేస్తాం కదా, షాలో ఫ్రై కదా, అందుకే కుక్ అవ్వదు. కాబట్టి మనం లో ఫ్లేమ్ లోనే కుక్ చేసేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలండి, అప్పుడే చక్కగా వేగుతాయి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని కూడా 2 వైపులా తిప్పేసేసుకుని వీటిని మరి కాసేపు వేయించుకుందాము. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ బాగా వేగిపోయాయి, మంచి బ్రౌన్ కలర్ అనేది వచ్చేసాయి. వేగినట్లు తీసేసుకోవడమేనండి. చూడండి, ఇక్కడ కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇలా చికెన్ కట్లెట్స్ అనేవి రెడీ చేసేసుకోవడమే. చూడటానికి సింపుల్ గా ఉన్నాయి, కానీ రుచి మాత్రం చాలా బాగుంటాయండి. తక్కువ నూనెతో తయారు చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా ప్రాబ్లం ఉండదు. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకుని రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ గౌతమి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.